అధ్యక్ష ఈరోజు గౌరవ సీఎం గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సంపూర్ణంగా మద్దతిస్తూ భారతరత్నతో పాటు హైదరాబాద్లో వారి స్టాచ్యూతో పాటు వారి జీవిత చరిత్ర ఒక మెమోరియల్ పార్కును కూడా ఏర్పాటు చేసే విధంగా మంచి సూటబుల్ ప్లేస్లో అందరితో చర్చించి అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్టా నియోపోలిసా ఇంకా ఎక్కడైనా మంచి ప్లేస్లో రద్దీగా ఉండే ప్లేస్లో ఏర్పాటు చేసడానికి వారు ప్రవేశపెట్టిన తీర్మానానికి అంగీకరిస్తూ అలాగే గౌరవ సభ్యులు వారి గురించి చాలా విషయాలు చెప్పారు. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మా శ్రీధర్ బాబు గారు క్లియర్గా చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. అన్నిటికి మించి ఆయన ప్రపంచం మెచ్చిన ఆర్థికవేత్త, సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి బాట పట్టించిన గొప్ప నాయకుడు, ఎన్నో అద్భుతమైన చట్టాల రూపకర్త. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాజకీయాల్లో ఉండే నాయకులు ఎంత ఉన్నాగా వ్యవహరించాలో చెప్పిన అరుదైన నాయకుడు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు. ఇవాళ రాజకీయ నాయకులు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అని మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఆయన సిక్కుగా తలపాగా ధరించిన ఈ దేశమంతా ఆయన మా ప్రధాని అని భావించింది తప్పితే ఆయనలో ఈ దేశం మతం చూడలేదు. అదే నిజమైన భారతీయత. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిజమైన దేశభక్తికి జెండా లాంటి నాయకుడు. ప్రధాని పదవిలో ఉన్న ఇంటి నుంచి సద్దన్నం తీసుకొచ్చి లంచ్ చేసుకుంటూ సామాన్య పౌరునిగా వ్యవహరించిన వ్యక్తి. ఈ దేశానికి ఏం కావాలో వారికి తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదంటే అతిశయోక్తే కాదు. 1991లో ఈ దేశం బంగారం కుదవబెట్టి అప్పు చేయకపోతే నడవదనే స్థితి నుంచి 4 ట్రిలియన్ ఎకానమీకి తీసుకొచ్చి ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మలచిన ఘనత కేవలం మన్మోహన్ సింగ్ గారిది అంటే ఆశ్చర్యం పోనవసరం లేదు. 1991లో విదేశీ వస్తువుల కొనుగోలు శక్తిలో ప్రపంచంలో చివరి స్థానంలో భారత్ను 2014లో 3వ స్థానానికి చేర్పించారు. 2014 నుంచి ఇప్పటికీ 3వ స్థానంలో ఉన్నాం మనం. ఆయన ఒక సందర్భంలో అందరూ యాక్సిడెంటల్ ప్రధాని అంటుంటే ఆయన యాక్సిడెంటల్ ప్రధానే కాదు, యాక్సిడెంటల్ ఫైనాన్స్ మినిస్టర్ అని కూడా చలోక్తిగా ఆయన ఒప్పుకున్నాడు, ఆయన నిజాయితీగా. అలాంటి నిగర్వి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా 2004 నుండి 2014 వరకు 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల కాలంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు 8 to 9% ఉంటే ఇప్పుడు 5% వరకు వచ్చినాం. డిమాండైజ్ చేసినప్పుడు ఆయన ప్రసంగంలో రాజ్యసభలో చెప్పారు, దీంతో 2 నుంచి 2.5% జీడిపి తగ్గుతుంది అని. ఆయన చెప్పినట్టే తగ్గినది ఆ రోజు. నిజంగా అలాంటి నాయకుడు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. వయోభారంతో ఈరోజు దేశాన్నే మలుపు తిప్పిన మహానాయకుడైన. ఒకవైపు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఎవరు ఊహించ